నమస్తే సార్. మున్సిపల్ శాఖ మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి, జిల్లా యంత్రం కలెక్టర్ గారికి, ఫిషరీస్ ఆఫీస్ అమ్మ జేడీ మేడం గారికి మా ధన్యవాదాలు సార్. మేము కోరుకునేది ఒకటే సార్, మేము అందంగా మార్కెట్లు కట్టారు, చాలా బాధలు పడుతున్నాం. కాబట్టి రోడ్డు మార్కింగ్ వాళ్ళు రూపాయి రుక్కుని చెల్లించక మున్సిపాలిటీకి కానీ, రెవెన్యూ వాళ్ళకి కానీ, రోడ్డు మార్కింగ్ వాళ్ళకి కానీ చెల్లించకుండా అధికంగా వ్యాపారాలు చేసుకొని ఒక్కొక్కరు 4-5 అంగళ్ళు పెట్టుకొని మనుషుల్ని పెట్టి అమ్మిస్తున్నారు బడాబాబులు. దయచేసి రోడ్డు మీద అంగళ్ళు ఎత్తిస్తండి. మార్కెట్లు జీవనోపాధి పోయింది. మేము కోరుకునేది ఒకటేను, మా సొసైటీ వాళ్ళని మేము ఎక్కడికి వెళ్ళలేము. అందుకే సార్ రేపు సోమవారం మేము మున్సిపల్ ఆఫీస్ కాడ ధర్నా చేస్తున్నాము. ఆ తర్వాత సోమవారం కలెక్టరేట్ కాడ ధర్నా చేస్తున్నాము. మా సమస్యలు అధికారులకి తెలియజేసేదానికే చేస్తున్నాం సార్, తమని ఇబ్బంది పెట్టాలని అయితే కాదు. కాబట్టి మా బాధలు, మా కడుపులో ఆకలి బాధలు అధికారులకి తెలియజేసుకోవాలని మా సొసైటీ జెండలవాడి వేసుకున్నాం. కాబట్టి మా జెండలవాడి తీర్మానం మేమందరం మార్కెట్ మూత వేసుకొని మున్సిపల్ ఆఫీస్ కాడికి వస్తున్నాం సార్. ఇది మా మనం ఆలకించి రోడ్ల మీద అంగళ్ళు ఎత్తారని నేను మనవి చేసుకున్నాను సార్. ఇదిగో ఇది పెట్టుకో. నమస్కారం సార్. మాకు వేల మంది మార్కెట్ లో ఉండరు, తోమేవాళ్ళు గాని, అమ్మేవాళ్ళు గాని, బయట నుంచి వచ్చి చేపలు వేసుకుపోయేటోళ్ళు గాని, కస్టమర్లు గాని అంతమంది ఉండరు. మాకు వాటర్ తాగేదానికైతే లేదు. మాకు ఏంది మాది ఆర్ఓ వాటర్ పెట్టాల్సింది మా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. నమస్కారం సార్. మాకు మార్కెట్ వ్యాపారాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. తోవే వాళ్ళం కానీ, అమ్మేవాళ్ళం కానీ చుట్టుపక్కల అంగళ్ళ పడిపోయి మాకు చాలా కష్టంగా ఉంది సార్. మేము వేసుకున్న సరుకు కూడా చాలా నష్టపోతున్నాం సార్. చెత్త కుప్పలో పోసేస్తా ఉన్నాం వ్యాపారాలు లేక. చుట్టుపక్కల అంగళ్ళు ఎత్తిచ్చి మాకు కొంచెం న్యాయం చేయండి సార్. తూకాలు తేడా ఉంటున్నాయి. లైవ్ ఫిష్ అమ్ముతున్నాం. లైవ్ ఫిష్ తినటం వల్ల కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది సార్. నష్టాలు జరుగుతాయి, ఆరోగ్యానికి నష్టం సార్. దయచేసి ఈ ఒక్క విన్నవి 6 తూకాలు 7 తూకాలు ఒకసారి మీరు విచారించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. లైవ్ ఫిష్ మటుకి తినకూడదు సార్, అది ఆరోగ్యానికి హానికరం. మేము చెప్పాల్సిన అవసరం లేదు సార్, మీకు తెలుసు. మీరు ఒకసారి గ్రహించాలని కోరుకుంటున్నాం సార్. కడుపులో పేగుల్ని బాగా ఉబ్బేటట్టు చేయండి సార్, ఆహారం పెట్టి. మా మందులకు డబ్బులు కావాలి సార్. ఇది సార్ మా ధన్యవాదాలు సార్.